హాయ్ ఎవ్రీవన్, నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు, ఇంకా ఛానల్ నేమ్ అయితే ఫిక్స్ చేయలేదు. ఓకే, సో వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు దిస్ వీడియో మీన్స్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ఛానల్లో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈ ఛానల్ నేమ్ ఇంకా సెట్ చేయలేదు. కాకపోతే నేను ఏదైతే వీడియోస్ తీస్తున్నానో, అంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ తీస్తూ ఉంటా, యూట్యూబ్లో కొన్ని ఫ్యాక్ట్ వీడియోస్ తీస్తూ ఉంటా. సో అవి ఎలా తీస్తూ ఉంటా, సో అవి ఒక నిమిషం ఉంటాయి, లేదా ఒక 30 సెకండ్స్ ఉండొచ్చు, లేదా ఒక 2-3 మినిట్స్లో ఉంటుంది. సో 2-3 మినిట్స్ ఆ వీడియోని నేను ఎంత టైం పడుతుంది ఆ వీడియోస్ తీయడానికి, సో స్క్రిప్ట్ కానీ, లేదా వీడియో మేకింగ్ కానీ, లేకపోతే ఇంకోటి వేరే ఏదైనా కానీ, సో ఇట్లాంటివన్నీ సో ఈ ఛానల్ పెడతాను. ఎందుకు అంటే, ఒక ఎడిటర్ కష్టాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకు వాళ్ళు ఒక వీడియో తీసి, ఒక 30 సెకండ్స్ వీడియో తీసేసి, లేదా 1 మినిట్ వీడియో తీసేసి, లేదా ఒక 15 మినిట్స్ వీడియో తీసేసి, జస్ట్ ఆ 15 మినిట్సే కష్టపడి ఉంటారని అనుకుంటాం. కానీ అంత కష్టం మించి చాలా కష్టం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు అంటే, వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ వీడియోస్ని కట్ చేయాల్సి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మిగతా చాలా వర్క్స్ అయితే ఉంటాయి. నేను దాంట్లో కొన్ని విషయాలు ఈ యొక్క ఛానల్ ద్వారా పంచుకుంటూ ఉంటాను. సో చాలామంది ఇంట్రెస్ట్ కాకపోతే చూపించరు. ఎందుకు అంటే, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ ఆ ప్రాసెస్ అనేది వాళ్ళకి అవసరం లేదు. సో నేనేం చేస్తానంటే, ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి నేను నా స్టైల్లో నేను ఏ విధంగా వీడియోస్ తీస్తాను అనేది ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఫస్ట్లో ఏంటంటే, నేను నార్మల్గా నా వర్క్స్ చేసుకుంటూ ఉంటాను. ఆ టైంలో నాకు ఒక వీడియో అనేది ఒక థాట్ అనేది స్ట్రైక్ అవుతుంది. సో మనం ఈ విధంగా తీయొచ్చు కదా అనేసి, సో నేను ఏం చేస్తానంటే, దాన్ని అక్కడి నుంచి ఇంప్లిమెంట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ అక్కడ వచ్చే మాటలు ఏంటి, ఆ సినారియో ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, లేదా ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నేను ఒకటి నా మైండ్లోనే క్రియేట్ చేసుకుంటా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కామెడీ వీడియో తీయాలి అనుకున్నాం, దాని గురించి నేనేం చేస్తానంటే ఎక్కువ థింక్ చేసినప్పుడు నాకేం తెలుస్తుంది అంటే, ఆ ప్లేస్ తెలుస్తుంది, ఆ సిచ్యువేషన్ తెలుస్తుంది, అండ్ ఆ మీటింగ్ లైక్ ఏదైతే ఆ సరౌండింగ్స్ ఏదైతే ఉందో అది తెలుస్తుంది. తర్వాత డైలాగ్స్ తెలుస్తాయి, అండ్ ఆ డైలాగ్స్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లేదా స్మాల్ ఫన్నీ షార్ట్స్ క్లిక్స్ కానీ మనం యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. నా వరకు అయితే నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఆలోచించిన తర్వాత స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి. సో ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. స్టార్టింగ్ డైలాగ్ నుంచి ఎండింగ్ డైలాగ్ వరకు ఆ సినారియో మొత్తాన్ని నేను ఆలోచిస్తాను అనమాట, నా మైండ్లో ఆలోచిస్తాను. దాని తర్వాత ఏం చేస్తానంటే, దాన్ని మ్యాక్సిమం నేను మిస్టేక్ అనుకుంటా దాన్ని. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళకు వచ్చిన థాట్స్ని వాళ్ళు పేపర్లో రాస్తారు, అంటే వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారంగా రాస్తారు. నేను అలా చేయను. ఏదైతే నాకు థాట్ వచ్చిందో వెంటనే నేను వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఏంటంటే, నేను ఆ స్క్రిప్ట్ తీయకుండా, సో ఆ స్క్రిప్ట్ ప్లేస్లో నేను నా వీడియోని క్రియేట్ చేసేస్తాను. సో డైలాగ్స్ అనేవి కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటాయి, కానీ ఓకే పర్లేదు, నేను జ్ఞాపకం గుర్తుపెట్టుకొని అవన్నీ చేస్తూ ఉంటాను. ఆ విధంగా జరుగుతుంది. కాకపోతే స్క్రిప్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మైండ్లో వచ్చిందో దాన్ని ఆలోచించాము, తర్వాత స్క్రిప్ట్లో రాసాము, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ కంటే ముందు నేను ఏం చేస్తానంటే, దాన్ని నేను నా మైండ్లో మళ్ళీ 2-3 టైమ్స్ క్రియేట్ చేసుకుంటా. 2-3 టైమ్స్ క్రియేట్ చేసి ప్రాసెస్ చేస్తాను అనమాట. అలాంటప్పుడు నాకు ఏం తెలుస్తుంది, ఎక్కడ మిస్టేక్స్ వస్తుంది, ఎక్కడ మిస్టేక్స్ రావట్లని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకా నెక్స్ట్ ఒక వీడియో తీయాలి. ఆ వీడియో ఏంటంటే, సో కాన్వర్సేషన్ బిట్వీన్ సన్ అండ్ ఫాదర్కి సన్కి మధ్యలో ఒక కాన్వర్జేషన్ వస్తుంది. సో దాంట్లో కాన్వర్జేషన్ ఏమొస్తుంది అంటే, ఫాదర్కి కన్నడ తెలీదు, సో సన్కి కన్నడ తెలీదు. కాకపోతే తన కర్ణాటక, అంటే తన బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు కాబట్టి వాళ్ళ డాడీ ఏమనుకుంటాడంటే, నా కొడుకుకి కన్నడ తెలుసు, సో అతను చేయగలడు, ఈ కెన్ ఏబుల్ టు స్పీక్ అనేసి వాళ్ళ సన్ చేయగలడు అనేసి వాళ్ళ తండ్రి అనుకుంటాడు. అలాంటి సందర్భంలో వాళ్ళ డాడీకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత ఆ కాల్ వాళ్ళు డాడీ లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ డాడీకి ఏం తెలుస్తుంది అంటే, అది సమ్వన్ ఈ స్పీకింగ్ ఇన్ కన్నడ, సో కన్నడలో మాట్లాడుతున్నారు అనుకుంటాడు. సో వాళ్ళ డాడీకి కన్నడ రాదు కాబట్టి ఆయనకి ఒక థాట్ వస్తుంది, ఏంటి, వాళ్ళ కొడుక్కి కన్నడ వచ్చు కదా, ఎందుకంటే తను బెంగళూరులో వర్క్ చేశాడు కదా, సో హీ కెన్ మేనేజ్ అనుకుని వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి, ఎవరో ఫోన్ చేశారు, కన్నడలో మాట్లాడతారు, నాకు అర్థం కావట్లేదు, ఏంటో కనుక్కొని ఆ ఫోన్ అనేది వాళ్ళ కొడుకు ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు ఏం చేస్తాడంటే, యాక్చువల్లీ తనకు కన్నడ రాదు, తను ఎలా సర్వైవ్ అవ్వడం మనకు తెలియదు. అలాంటి సందర్భంలో ఆ కొడుకు వాళ్ళ డాడీ ముందు అతని కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో. సో వాళ్ళ డాడీ దగ్గర వరకు ఏదైతే డిస్కషన్ జరిగిందో నార్మల్గా వెళ్తుంది, కానీ వాళ్ళ సన్ దగ్గరికి వచ్చారనుకోండి, ఆ డిస్కషన్ ఏదైతే ఉందో కామెడీగా ఫన్నీ వేలో వెళ్తుంది.
ఆ ఫన్నీ వేలో వెళ్ళేదాన్ని మనం ఆడియన్స్ ఎలా చూస్తారు అనేది నేను 2-3 సార్లు నేను ఆలోచిస్తాను. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఏదైతే డిస్కస్ ఉంటుందో ఆ కొడుక్కి ఆ కాల్లో వచ్చిన వాళ్ళకి ఆ డిస్కషనే అక్కడ కామెడీ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యాక కాల్ కట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ ఇచ్చేసినప్పుడు వాళ్ళ డాడీ అడుగుతాడు, ఏంటి అరే ఏంటి ఈ డిస్కషన్ ఏంటి, ఎవరు ఫోన్ చేసింది, ఏంటి మాటలు, ఏంటి విషయం అని అడిగినప్పుడు ఇంకా కొడుకు దానికి తగ్గట్టు కాకుండా డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఆడియన్స్కి వీడికి ఏం రాదురా, కాకపోతే వీడు మేనేజ్ చేసేట్రా అనే ఒక పాయింట్ వాళ్ళకి వస్తుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి అనుకుంటాడు, అబ్బా నా కొడుకు ఎంత బాగా కన్నడ మాట్లాడాడు, సూపర్ అనుకుంటాడు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా డిస్కషన్స్ వెళ్తూ ఉంటాయి. ఈ యొక్క టోటల్ సెనారియోని నేనేం చేయాలంటే 1 minute లోపల తీయాలి. ఈ స్టోరీ మనం విన్నప్పుడే నాకు తెలిసి నేను 3 minutes అయింది. 3 నిమిషాల్లో నీకు ఆ స్టోరీ చెప్పినప్పుడు ఆ 3 నిమిషాలు కలిగిన స్టోరీని నేను వితిన్ 30 secondsలో లేదా 1 minute లోపల తీస్తే అది బాగుంటుంది. లైక్ ఒక వీడియో కింద ఒక షార్ట్ కింద వస్తుంది. ఇప్పుడు నేను పోర్ట్రేట్ ఈ విధంగా పెట్టాను, కాకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇలా వస్తుంది, అంటే 16:19 రేషియోలో వస్తుంది, 16:9 రేషియోలో వస్తుంది. కాబట్టి దీన్ని నేను 1 minute లోపల ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టమైన సెనారియో, కానీ ఇలాంటి కష్టాలు ఎన్నో నేను చూశాను. ఎందుకంటే ఎప్పుడు ఈ విధంగా నేను వీడియో తీసి చెప్పలేదు. కాకపోతే వాళ్ళకి అందరికీ లేదా నా వరకు నాకు గుర్తుండడానికి నేను ఇదొక వీడియో తీస్తూ ఉన్నాను. ఈ విధంగా స్క్రిప్ట్ పరంగా మనం రాస్తూ ఉంటాం. స్క్రిప్ట్ అయితే తక్కువ నేను రాయడం. ఏదైతే యూట్యూబ్ వీడియో షార్ట్స్ గురించి మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటంటే యూట్యూబ్ షార్ట్స్ అనేటివి చాలా 1 minute లోపల ఉంటాయి. వీటిలో మనం టోటల్ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అదేవిధంగా చూసే వాళ్ళకి కావాల్సిన ఏంటిది ఈ డీటెయిల్స్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉంటాయి. వాటిలలో కొన్ని ఇప్పుడు నీతో చెప్తాను. ఏంటంటే యూట్యూబ్ షార్ట్ తీసేటప్పుడు ఫస్ట్ మన ఫేస్ మనకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే దాన్ని పెద్ద మ్యాటర్గా మనం తీసుకోం. కొంతమంది వీడియోలోనే ఇచ్చేస్తారు, అటాచ్ చేస్తారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ వాయిస్లో ఇస్తారు, కొంతమంది డైరెక్ట్గా వీడియో వాళ్ళదే ఉంటుంది, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో మ్యాటర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో నా వరకు నేను ఏం చేస్తాను అంటే టోటల్గా నా ఫేస్ని హైడ్ చేస్తా, టోటల్ నా వాయిస్ ఒకటి అక్కడ ప్రజెంట్గా ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే తగ్గట్టు ఏదైతే ఫ్యాక్ట్ ఉంటుందో దానికి తగ్గట్టు డీటెయిల్స్ మనం గ్యాదర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మార్ట్ ఫోన్ గురించి ఒక వీడియో తీస్తున్నాను అనుకోండి, ఆ వీడియోలో మొత్తం స్మార్ట్ ఫోన్ కనిపించాలి. నేను ఒకవేళ స్మార్ట్ ఫోన్ గురించి చెప్పి డైనోసార్ బొమ్మలు వేసాను అనుకోండి, లేదా డైనోసార్ క్లిప్స్ వేసాను అనుకోండి, ఎవరు చూడరు. ఫస్ట్ 2 minutes చూస్తారు, తర్వాత 2 seconds చూస్తారు, తర్వాత స్కిప్ చేస్తారు. ఎందుకంటే మన యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా మందికి అందుబాటులో ఉంది కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ చాలామంది అయిపోయారు. యాక్చువల్లీ మనం చాలా లేట్గా, అంటే అర్లీగా 2017-18లోనే స్టార్ట్ చేసాం, కానీ కన్సిస్టెన్సీ చూపిక ఇలాగైపోయింది. సో ఇప్పుడు నేనేం చెప్పాల్దలుచుకున్నానంటే ఒక వీడియో తీయడానికి మనకు ఒక స్క్రిప్ట్ ఎంత ముఖ్యమో బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కానీ చాలా అంత ముఖ్యం. ఈ విధంగా నేను స్మార్ట్ ఫోన్ గురించి చెప్తూ ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ వీడియోస్ రావాలి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒక ప్లెజెంట్ వాయిస్ తోటి నువ్వు ఇస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండాలి. ఒకవేళ నువ్వు కొంచెం హర్రర్ వైబ్స్ ఇస్తే హర్రర్ వైబ్స్కి సంబంధించిన వీడియో లేదా హర్రర్ వైబ్స్ సంబంధించిన బీజిఎంని యూజ్ చేయాలి. సో ఈ విధంగా యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. నేనేమనుకుంటానంటే అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ క్రియేటర్కి తెలుసు. అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ క్రియేటర్కి తెలుసు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ తీశాను. వీడియోస్ తీసే కంటే ముందు నా మైండ్లో ఎక్కువ ఆలోచించినప్పుడు నాకు దాని పూర్వతాలు లేదా అవుట్పుట్ అనేది నాకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సో నేను ఈరోజు క్రియేట్ చేయబోయే వీడియో ఏంటంటే, ఒక్క నిమిషం. సో ఒక క్రియేటర్కి క్రియేట్ చేసేటప్పుడు ప్లేస్ ఎంత ముఖ్యమో అంటే వచ్చే థాట్స్ని బట్టి, ఒకవేళ ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్టోరీ ఉన్నా కూడా ఆ స్టోరీని అప్డేట్ చేయడానికి కూడా సమ్ డేటా అవసరం. ఇప్పుడు ఏదైతే సరౌండింగ్స్ తను ఫ్రీగా కూర్చొని తను మంచిగా కూర్చొని ఆలోచిస్తున్నాడో, మంచి థాట్స్ వస్తే వచ్చిన ఆ వీడియోని ఒక్క నిమిషం ఉండండి.
వచ్చిన ఆ థాట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా అప్డేట్ చేయొచ్చు తను. ఒకవేళ తను కూర్చున్న ప్లేస్ అంత మంచిగా లేకుండా ఉంటే తను ఆల్రెడీ చేసిన స్టోరీని అంతలోనే కంప్లీట్ చేస్తాడు. నేనేం చెప్పానంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాకుండా తను కూర్చున్న టైంలో బ్యాక్గ్రౌండ్ అనేది చాలా బాగుండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ కన్నడ స్టోరీకి వచ్చేస్తే ఒక యాంగిల్స్ని కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెఫ్ట్ సైడ్ ఫాదర్ ఉంటే రైట్ సైడ్ సన్ ఉంటాడు, అది మనకు తెలిసిన విషయం. అయితే ఫాదరు సన్ ఒకటే క్యారెక్టర్ కాబట్టి మనం డిఫరెంట్ యాంగిల్లో చూపించినప్పుడే ఫాదరు సన్ అని 2 క్యారెక్టర్స్ వస్తాయి. లేకపోతే ఒకటే చెప్పాడేంట్రా, ఒకడే ఉన్నాడేంట్రా అనే ఒక డిస్కషన్ మన మధ్యలో వస్తుంది. అర్థమవుతుందా? సో నేనేం చెప్పానంటే, సో ఫాదర్ ఒక సైడ్ ఉంటాడు, సన్ ఒక సైడ్ ఉంటాడు. వాళ్ళిద్దరి కాంబినేషన్, ఆ మిడిల్ లైన్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ చూపించాలి. సో ఫాదర్ సైడ్ ఉన్న సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వాళ్ళ వీడియోలో ఉంటాయి, అండ్ సన్ సైడ్ ఉన్న వీడియోలో సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా 2-3 ఉన్నప్పుడే నార్మల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే ఫాదర్ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి, సన్ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయి. ఫాదర్ సన్ డిఫరెంట్ సేమ్ ఎక్స్ప్రెషన్ పెడితే సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇట్స్ లిటిల్ బిట్ హార్డ్ అనిపిస్తుంది. ఓకే, ఇంకోటి ఎక్స్ప్రెషన్స్ అయిపోయాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అయిపోయాయి. ఇంకేముందంటే అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్, మన స్క్రిప్ట్ ప్రకారంగా మనం వీడియో తీస్తే కొన్నిసార్లు వాయిస్ ఏదైతే ఉందో, కొన్నిసార్లు ఏదైతే మనం మాట్లాడాల్సిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మిస్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనం వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంటుంది. అప్పుడు స్క్రిప్ట్ ట్రిమ్మింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వీడియోని 1 minute లోపల చేయాలి. నేను వీడియో మొత్తం క్రియేట్ చేశాను, అది దాదాపు 3 నిమిషాలు వచ్చింది. ఎక్కడ ఏది ఎక్స్ట్రా ఉందో దాన్ని నేను పదే చూసి దాన్ని ట్రిమ్ చేసి అప్పుడు దాన్ని నేను ఫైనల్ ప్రాసెస్కి చేయాలి. లేకపోతే 3 నిమిషాలు మ్యాటర్ వచ్చిందని చెప్పేసి 3 నిమిషాలు నేను దాన్ని అలా చేయలేను. ఎందుకు అంటే మనకు వాచ్ టైం ఎంత ముఖ్యమో కస్టమర్ యొక్క టైం గ్రాస్పింగ్ అనేది అంత ముఖ్యం. అందరూ వీడియోస్ తీస్తారు, మనకు డిఫరెన్స్ ఉండాలి అంటే కొంచెం ఒక ప్లాన్ ప్రకారంగా మనం వెళ్ళాలి. సో వీడియో ఒక ఫైనల్ స్టేజ్కి అయితే నేను చెప్పేశాను. ఈ విధంగా మనం వీడియోస్ అయితే తీయాల్సి ఉంటుంది. సో నేను ఇంకా వీడియో తీయలేదు, వీడియో తీయకముందే ఈ డిస్కషన్ అంతా చేస్తున్నాను. ఎందుకు అంటే ఒక ప్రాసెస్ ఉండాలనేసి. సో నాకు ఆ ప్రాసెస్ నాకు గుర్తు రావాలి కదా. నేను మ్యాక్సిమం స్క్రిప్ట్ అనే దాన్ని మైండ్లో రాస్తాను, పేపర్ మీద రాయను. ఎందుకు, స్క్రిప్ట్లో రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మిస్ అయ్యానుకో మళ్ళీ స్క్రిప్ట్ చేసి ఇలా చూసుకుంటూ చదవాలి. అదే మైండ్లో నేను గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, ఓకే ఇట్ వేరీస్. కానీ నాకైతే కొంచెం బాగుంటుంది. ఇక్కడ మిడిల్లో డైలాగ్స్ మర్చిపోతాను, కానీ ఐ కెన్ డూ ఇట్ వితిన్ 2-3 times. 2-3 సార్లు కల్లా నేను దాన్ని చేంజ్ చేయగలను. ఐ కెన్ డూ దట్. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ ప్రాసెసింగ్, వీడియో అవుట్పుట్. వీడియో అంతా బాగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ డేటా, స్క్రిప్ట్, ఎవ్రీథింగ్ గుడ్, ప్రతిదీ బాగా వచ్చింది. కాకపోతే టైమింగ్స్, వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేయాలి. ఎంత కష్టపడినా సరే వీడియోని ఒక టైంకి అప్లోడ్ చేయకపోతే బెస్ట్. మన స్క్రిప్ట్ అంతా బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ బాగుంది అనుకుందాం, బాగుంది. దాని తర్వాత వి డిడ్ సమ్ అప్డేట్స్ ఇన్ దాట్, కొన్ని అప్డేట్లు చేసాం. ఇప్పుడు నైట్ 12 గంటలకు అప్లోడ్ చేసాం, ఏం లాభం? నైట్ 12కి అప్లోడ్ చేస్తే 12కి ఉన్నవాళ్ళు చూస్తారు, కాకపోతే ఎక్కువ రీచ్ వెళ్ళాలి అంటే ఇట్ టేక్స్ మచ్ టైం. గాట్ ఇట్? కాబట్టి నేను ఇదే చెప్తున్నా, దీన్ని ఒక 14 minutes వీడియోని నేను ఫస్ట్ డే అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది? సరే, ఓకే, విల్ సీ.